ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ వన్ టీవీ హెల్త్. ఈరోజు ప్రధానంగా చెప్పుకోదగిన అంశం ఏంటంటే ఈఎన్టీ అనే దానికి సంబంధించి, అంటే ముక్కు, చెవి, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా వస్తాయి, సో వాటి నివారణ ఉపాయాలు ఏ విధంగా తెలుసుకోవాలి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఈరోజు మనతో పాటు ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. సో ఈ ఈఎన్టీ సమస్యల గురించి, వాటి నివారణోపాయాలు, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ముందుగా వన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి నా నమస్కారాలు. నన్ను పిలిచినందుకు ఈరోజు, మరియు వన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మనము చెవి, ముక్కు, గొంతు సమస్యల గురించి కొంత మీకు అవగాహన తెప్పించే క్రమంలో ఇలా రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు దాదాపుగా ఈఎన్టీ అంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలు. సో దీనికి సంబంధించి ఫస్ట్ విభాగం వచ్చేసి చెవి అనే అంశానికి తీసుకుందాము. సో చెవికి సంబంధించి సార్, ముందుగా దీనికి, ఈ చెవికి సంబంధించి ఎన్ని ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతాయి, సో దీనికి వాటి నివారణోపాయాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ముందుగా చర్చించుకుందాం. దీనికి సంబంధించి ముఖ్యంగా చెవి సంబంధించిన వరకు శిరస్సులో నయనం ఎంత ముఖ్యమో అలాగే చెవి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్న శబ్దాలన్నీ వినాలంటే ముఖ్యంగా ఈ చెవి చాలా ముఖ్యమైన అవయవం. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఆ శబ్దాలు వింటేనే వాళ్ళ మాటలు కూడా వస్తుంటాయి అన్నమాట. సో ఈ చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మూడు విధాలుగా ఉంటుంది. చిన్నపిల్లల్లో, మధ్య వయసుల్లో, పెద్దవాళ్ళల్లో. ఆ ముగ్గురికి డిఫరెంట్గా ఉంటుంది. పిల్లల్లో ముఖ్యంగా ఏమంటే చెవిలో చీము గారడము, వినికిడి సమస్య, చెవిలో నొప్పి. ఎక్కువ శాతం మన దగ్గరికి వచ్చే పిల్లలందరూ మెయిన్గా చెవి నొప్పితో వస్తారు. అది ముఖ్యంగా చలికాలంలో. ప్లస్ ఈ వినికిడి లోపము కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వినికిడి లోపం అనేది పుట్టే సమయంలో, అంటే గర్భస్థంగా ఉన్నప్పుడు రావచ్చు, పుట్టిన తర్వాత రావచ్చు. మనము ఎంత తొందరగా వాటిని మనం కనుక్కోగలిగితే పేరెంట్స్ను వాళ్ళకి అంత తొందరగా మనము మాటలు వచ్చేటట్టు చూడగలుగుతాం. లేదంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కసారిగా బ్రెయిన్ కనుక రిసీవ్ చేసుకోవడం ఆపేస్తే ఇంకా మనకు మాటలు రావన్నమాట. కాబట్టి ఈ పుట్టిన తర్వాత 2 years to 5 years చాలా క్రూషియల్ అనమాట. ఆ టైంలో మీరు కనుక్కొని పిల్లలకి డాక్టర్ దగ్గర సంపాదించినట్టయితే వాళ్ళు అన్ని విధాలుగా చెక్ చేసి వాళ్ళకి సరైన నివారణోపాయాలు చెప్తారనమాట. అవసరమైతే శస్త్రచికిత్సలు చేస్తారన్నమాట. ఇది వినికిడి లోపం. వినికిడి లోపం మధ్య వయసులో ఎట్లుంటుందంటే, ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే ఏమన్నా ఫీవర్లు వచ్చినప్పుడు సడన్గా ప్రమాదం ఉందన్నమాట, వినికిడి పోయే ప్రమాదం. అప్పుడు కూడా వెంటనే అశ్రద్ధ చేయకుండా వచ్చిన 1 week లోపే డాక్టర్ని సంప్రదించినట్టయితే మీకు వెంటనే దాని నుంచి నివారణ జరుగుతుందన్నమాట. పెద్దవాళ్ళలో అంటే ఏజ్, అంటే 50 దాటిన వాళ్ళలో ఏమవుతుందంటే వాళ్ళకి ఏజ్ వల్ల కూడా వినికిడి లోపం అని వస్తుందన్నమాట. ఆ వినికిడి లోపం వల్ల వాళ్ళకి సరిగా వినపడపోవటం వల్ల మనం వాటిని చూసి వాళ్ళకి చెవి మిషన్లు అమరుస్తామన్నమాట. ఎలాగైతే కళ్ళద్దాలు వాడతారో అలాగే చెవి మిషన్లు కూడా వాడుకోవాలన్నమాట. సో ఈ విధంగా వినికిడి లోపం అనేది ఒక్కొక్క ఏజ్లో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. తర్వాత చెవి నొప్పి. ఈ చెవి నొప్పి సర్వసాధారణంగా మనం చూస్తుంటాం అందరిలో. చిన్నపిల్లల్లో అయితే చెవి నొప్పితోటి రోజుకు కనీసము ఒక 100 మందిలో 10 మందికి వస్తూనే ఉంటుందన్నమాట. సో ఈ చెవి నొప్పి ఎందుకు వస్తుందంటే, ఏదర్ జలుబు వల్ల కానీ, లేదా చెవిలో ఏమన్నా పురుగులు పోవటం వల్ల, కొన్ని పిల్లలు తెలియకుండా లోపల పెట్టేసుకుంటారు కొన్ని వస్తువులు, చిన్నవి కనపడినవన్నీ. లేదా చెవిలో నీరు చేరటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. శిలీంధ్రాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా నొప్పి, దురద ఇవన్నీ వస్తుంది. ఇవన్నిటిని మీరు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే మీకు దాని తగ్గట్టు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. చెవిలో ముఖ్యంగా చీము గారడం అనేది అంత అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఇది 2 రకాలుగా ఉంటుంది. కొన్ని ప్రాణాంతకమైన అపాయం రావచ్చు అనమాట. ఎలా అంటే చెవి నుంచి బ్రెయిన్కి వెళ్ళవచ్చు అనమాట. చాలా ముఖ్యమైన భాగాలు చెవి పైన, చెవి ముందు, చెవి వెనక ఉంటాయన్నమాట. చెవి పైన బ్రెయిన్ ఉంటుంది. జస్ట్ ఒక కొన్ని మిల్లీమీటర్ల మందం బోన్కి పైనే బ్రెయిన్ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి పోతే ఫిట్స్ అట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి దానికి సంబంధించిన మందులు అవి ఇస్తే వెంటనే తగ్గిపోతుందన్నమాట. ఈ విధంగా చెవి నొప్పి అనేది ఉంటుందన్నమాట. తర్వాత చెవిలో శబ్దాలు అనేవి గుయ్యి అనే శబ్దం కానీ, ఇది అనేది నరాల వీక్నెస్ వల్ల వస్తుందన్నమాట. ఈ నరాల వీక్నెస్ వల్ల ఒక్కోసారి బ్రెయిన్లో ట్యూమర్లు ఉండే అవకాశాలు ఉంటుందన్నమాట. సో వెంటనే డాక్టర్ దగ్గరకు చూపించుకుంటే వాళ్ళు మీ పరీక్ష చేసి ఏం టెస్టులు అవసరమో చేసి మీరు పంపిస్తారన్నమాట. తర్వాత చిన్నపిల్లల్లోనే ఇంకా మనకి
చెవులోంచి చీము గారడం, ఒకసారి రక్తం గారడం కూడా వస్తుంది. ఆ రక్తం, ఈ రక్తస్రావం ఎందుకు వస్తుందంటే చెవులో వాళ్ళు తెలియకుండా మీకు చెప్పరు, కానీ వాళ్ళు ఏదో చెవులో పుల్లలు పెట్టుకోవడం వల్ల దానివల్ల జరగటం వల్ల ఆ రక్తస్రావం అనేది వస్తుందన్నమాట. సో దానివల్ల కర్ణబేరి ఉంటుంది లోపల, అది ఏమన్నా డ్యామేజ్ అయితే మాత్రం వినికిడి శక్తి తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే వచ్చి డాక్టర్ చూపించుకునే మాట అయితే అప్పుడు మీకు దానికి తగినట్టు ఇస్తారన్నమాట. సో పెద్దవాళ్ళలో అయితే చీము గారడం అనేది ఎందుకు వస్తుందంటే ఈ సైనసైటిస్ వల్ల, దానివల్ల వస్తుంది. ప్లస్ లోపల కర్ణబేరికి రంధ్రం పడుతుందన్నమాట. కర్ణబేరికి రంధ్రం పట్టడం వల్ల ఏమవుతుందంటే లోపలికి నీళ్లు వెళ్ళినా కానీ లేదా గాలిలోంచి దుమ్ము ధూళి వెళ్ళినా కానీ ఈ చీము రూపంలో బయటకు వస్తుందన్నమాట. అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి సంబంధించి దానికి సంబంధించిన డ్రాప్స్ కొన్ని మందులు పెడితే మీకు తగ్గుతుందన్నమాట. అది అలాగే అశ్రద్ధ చేస్తే కనుక మీకు వినికిడి లోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు సార్, ఈ చిన్నపిల్లలకు సంబంధించి పుట్టిన పిల్లల్లో ఈ డఫ్ అండ్ డమ్ అంటే ఇవి చెవి వినకపోవడం, మాట్లాడకపోవడం అనేది ఇవి సహజంగా వస్తూ ఉంటాయి. అంటే ఇది వంశపారంపరంగా వస్తుందని మనం అనుకుంటారా, లేకపోతే జెనెటిక్ ప్రాబ్లం ఏమన్నా, అంటే ఆ పేషెంట్లో జెనెటిక్ ప్రాబ్లం ఏమన్నా ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుందంటారా? మంచి ప్రశ్న అండి. ఈ వంశపారంపర్యంగా 50% పిల్లల్లో తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తాతలకు కానీ వినికిడి లోపం ఉంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొన్ని నేను ఇందాక చెప్పినట్టు గర్భిణీ అప్పుడు ఏమన్నా టార్చ్ అనే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. టార్చ్ అంటే టాక్సోప్లాజ్మా, సిఫిలిస్, రుబెల్లా, మమ్స్, మీజిల్స్ లాంటివి ఏమైనా అటాక్ అవుతే అది పిల్లలకు వైరస్ ఎఫెక్ట్ అయ్యి వినికిడి లోపం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా జన్యుపరంగా కూడా కొన్ని పిల్లల్లో డిఎన్ఏలో మార్పులు వచ్చినప్పుడు వినికిడి లోపం ఉంది. అయితే ఇప్పుడు వినికిడి లోపం ఉన్నా కానీ అది 5 years లోపు కనుక మనం కనుక్కోగలిగితే కాక్లియర్ ఇంప్లాంట్ అనే మంచి అత్యాధునిక టెక్నాలజీతో ఇప్పుడు పిల్లలకి మనకు ఆరోగ్యశ్రీలోనే చేస్తున్నారు ఇప్పుడు. సో ఏం ఇబ్బంది లేదు. కాకపోతే పేరెంట్స్ వెంటనే అప్రమత్తమయ్యి వెంటనే అంటే బిలో 1 year పిల్లలకి సౌండ్స్కి తిరుగుతున్నారా, తల తిప్పుతున్నారా చూడాలన్నమాట. వాళ్ళు చప్పట్లు కొడితే తిరుగుతున్నారా, లేకపోతే చప్పట్లు కొట్టినప్పుడు కళ్ళు ఇట్లా మూసుకుంటారన్నమాట. అలాంటి సైన్స్ ఉన్నాయా లేవా, అవి లేకపోతే వెంటనే అప్రమత్తం అవ్వాలన్నమాట. సో అలాగే ఈ చెవిపోటు అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. ఇది ప్రతి ఒక్క అంటే చిన్న ఏజ్ దగ్గర నుంచి లాస్ట్ 5 ఏజ్ వరకు, అంటే దాదాపు ముసలి ఏజ్ వరకు ఉన్న వాళ్ళందరికీ ఇది ప్రధానమైనటువంటి సమస్య ఈ చెవిపోటు అనేది. సో ఈ చెవిపోటు ఎందుకు వస్తుంది, సో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర? చెవిపోటు అనేది ముఖ్యంగా మన చెవి అనేది 3 భాగాలుగా విభజించబడి ఉంటుందన్నమాట. బాహ్య చెవి, మధ్య చెవి, అంతర్చెవి. మెయిన్గా బాహ్య చెవి, మధ్య చెవిలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్లే ఈ చెవిపోటు వస్తుందన్నమాట. బాహ్య చెవి అనేది చూసుకున్నట్టయితే మనము మన చెవి తమ్మె, ఈ తమ్మె లోపల ఒక గట్టం వంటి పార్ట్ ఉంటుంది. దాంట్లో ఏమన్నా ఆ గివిలి వ్యాక్స్ అంటారు, ఇది ఏమన్నా గట్టి పడితే దానివల్ల కూడా అశ్రద్ధ చేస్తే కూడా గట్టిపడి అది గట్టిగా అయ్యి మన నొప్పి వస్తుందన్నమాట. సమ్టైమ్స్ చెవిలో కొన్నిసార్లు కొన్ని క్రిములు కానీ పురుగులు పోతుంటాయి అన్నమాట తెలియకుండానే. రాత్రి పడుకున్నప్పుడు ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళు పాపం గుడిసెల్లో పడుకుంటారు, చిన్నపిల్లలు కానీ ఎవరైనా తెలియకుండా లోపలికి వెళ్తామన్నమాట. అటప్పుడు ఒక 1 hour చాలా ఇబ్బంది పడతారన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వెంటనే ఒక 2-3 చుక్కలు కొబ్బరి నూనె అట్లా వేస్తే ఏం ఇబ్బంది ఉండదు, అవి వెంటనే చచ్చిపోయి మీకు ఉపశమనం కలుగుతుంది. వెంటనే దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తే మీకు డ్రాప్స్ ఇస్తారన్నమాట. తర్వాత ఇంకా ఇది మధ్య చెవిలో, అదే బాహ్య చెవిలో ఇంకా శిలీంధ్ర అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఒక్కోసారి మనకి విపరీతమైన పోటు ప్లస్ దురద వస్తుందన్నమాట. వెంటనే దానికి కూడా అంటే నల్లటి పదార్థము, తెల్లటి పదార్థం లాగా వస్తుందంట బయటికి. అది శిలీంధ్రాల వల్ల, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దానికోసమని మీరు ఏవంటే అవి అక్కడ బయటికి పోయి ఏదంటే అవి నాకు చెవిలో నొప్పి అని బయట ఊరికనే తీసుకుంటారు, ఏవో డ్రాప్స్ వేసుకుంటారు. ఈ బ్యాక్టీరియా డ్రాప్స్ వేసుకోవటం వల్ల ఫంగస్ అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు డాక్టర్ని సంబంధించిన తర్వాతనే డ్రాప్స్ వేసుకోండి. పెయిన్కి మాత్రం ఏమన్నా వస్తే, నొప్పి ఉంటే అప్పటికప్పుడు మందులు వేసుకోవచ్చు. కానీ ఏవంటే అవి డ్రాప్స్ తీసుకొని వేసుకుంటే ఈ ఫంగస్ అనేది పెరిగి మీకు చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట. సో ఈ ఫంగస్ అనేది ప్లస్ డయాబెటిక్ పీపుల్స్లో కూడా అంటే షుగర్ పేషెంట్లో వల్ల ఊరుకనే ఎక్కువ ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే దాని ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించి అది క్లీన్ చేయించుకొని దాంట్లో వాళ్ళకి సంబంధించిన డ్రాప్స్ అంటే ఫంగస్ సంబంధించిన డ్రాప్స్ వేస్తామన్నమాట. సో ఈ విధంగా కూడా చెవిపోటు ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు చెవి చుట్టూ లోపల ఉన్న చర్మం అనేది వాస్తుందన్నమాట. ఆ వాపు వల్ల ఓటైటిస్ ఎక్స్టర్నా అంటారు దానివల్ల కూడా పెయిన్ వస్తుంది. సమ్టైమ్స్ చిన్న గుల్లలు లాంటివి కూడా చెవిలో వస్తాయన్నమాట. ఆ గుల్లల వల్ల కూడా ఈ విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇవన్నీ నార్మల్గా ఒక 1 week 10 daysలో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది డయాబెటిక్ పేషెంట్లో లోపల ఎముకంతా ఈ ఆస్టియోమైలిటిస్ అనే ప్రాబ్లం వల్ల బాగా ఇన్ఫెక్షన్ వచ్చి నొప్పి వస్తుంది. అది మాత్రం ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఎన్నో నెలల నుంచి ఇబ్బంది పెడతారు. అలాంటి వాళ్ళు వెంటనే సిటీ స్కాన్లు అవి తీసుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది అనమాట. దాన్ని అశ్రద్ధ చేయకూడదు, లేదా అది బ్రెయిన్కి వెళ్ళే అవకాశాలు ఉందన్నమాట.
అంటే ఇది ఇప్పుడు బ్రెయిన్కి వెళ్తుంది, అంటే బ్రెయిన్కి వెళ్ళడం వల్ల కూడా చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అంటారు ఎక్కువ. అంటే దాదాపుగా ఇప్పుడు మామూలు పేషెంట్స్ కంటే డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఈ విధంగా రావడం వల్ల ఇది ఈ బ్రెయిన్కి వెళ్ళిపోవడం వల్ల కూడా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు. దానివల్ల ఫిట్స్ రావడం కానీ అట్లా ఫిట్స్ ఇలాంటి అవకాశాలు ఉన్నాయన్నమాట బ్రెయిన్కి వెళ్ళటం వల్ల. ఎందుకంటే చెవికి బ్రెయిన్కి మధ్య కొన్ని మిల్లీమీటర్ల, జస్ట్ 2-3 మిల్లీమీటర్ల మందంలోనే బోన్ ఉంటుంది. సో ఈజీలీ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అది దీన్ని మెనింజైటిస్ కూడా అంటారు. మెనింజైటిస్ కూడా రావచ్చు. అంటే మెడ అనేది గట్టిగా అవడము, కాన్షియస్నెస్ పోవడము, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అలాగే సార్, ఇప్పుడు మన ఈ చెవిపోటు వలన కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటారు. మరి అది అపోహన లేకపోతే దాంట్లో నిజం ఎంత మాత్రం ఉందంటారు? చెవిపోటు వల్ల గుండె సమస్యలు ఏం రావండి. మెయిన్గా మనకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న అత్యాధునిక జీవితంలో శబ్ద కాలుష్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ శబ్దాలు అనేవి మన ఈ పెళ్ళిళ్ళు కానివ్వండి, వీటి కానీ, లేకపోతే బయట వాహనాలు కానివ్వండి, ఈ సరైన గవర్నమెంట్ నియంత్రణ లేకపోవడం వల్ల, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హార్న్ కొట్టడం వల్ల పెద్దవాళ్ళకి ఈ 85 డెసిబుల్స్ దాటిన తర్వాత శబ్దం కంటిన్యూస్గా వింటే అప్పుడు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. అది చెవు పోటు వల్ల అయితే గుండె సంబంధించింది ఏం కాదు. అది అంటే ఇది ఏ ఏజ్కి సంబంధించి, అంటే మామూలు మిడిల్ ఏజ్ నుంచి లాస్ట్ అంటే ముసలి వాళ్ళలో ఈ సమస్యలు ఏమైనా కనపడతాయి అంటారా? ఇందాక మీరు ఈ గుండె సమస్య గురించి మాట్లాడారు కదా. శబ్ద కాలుష్యం మిడిల్ ఏజ్ నుంచి ఎల్డర్ ఏజ్ వరకు, మిడిల్ ఏజ్ నుంచే ఒక 40 years దాటిన తర్వాత నుంచే మనం ఎక్కువ శబ్దానికి, కాలుష్యానికి ఎక్కువ కనుక ఉంటే, మన ఎక్స్పోజ్ అయితే మాత్రము గుండె జబ్బులు, మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. అది ఓకే. అలాగే సార్, ఇప్పుడు ఈ చెవిపోటు కాకుండా మరి చెవిలో కూడా గుయ్యమనే శబ్దం ఒకటి వస్తూ ఉంటుంది. అంటే అది దాదాపుగా అది భరించలేరు, దాంతోపాటుగా నొప్పి కూడా ఉంటుంది. అది ఎందుకు వస్తుందంటారు? మంచి ప్రశ్న అండి. చెవు గుయ్యి అనే శబ్దము అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 మందిలో 20 మంది వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు అనమాట. ఈ గుయ్యి అనే శబ్దం. గుయ్యి అనే శబ్దానికి మొదటి కారణం అయితే లోపల కాక్లియా అనే ఒక పార్ట్ ఉంటుంది మన లోపల చెవిలో. అది మన శబ్దాన్ని గ్రహించి బ్రెయిన్కు తీసుకెళ్లే పార్ట్ అనమాట. అది ఏమైనా డ్యామేజ్ జరిగితే కనుక ఫస్ట్ గుయ్యి అనే శబ్దంతోనే స్టార్ట్ అవుతుందన్నమాట. లేదా మెదడులో ఏమన్నా కంతులు ఉన్నా కానీ గుయ్యి అనే శబ్దాన్ని వస్తుందన్నమాట. బట్ కొంతమందిలో గుయ్యి అనే శబ్దం ఎటువంటి ఏ సమస్య లేకుండా కూడా గుయ్యి అనే శబ్దం ఉంటుంది. ఫస్ట్ అందుకే ఆ గుయ్యి అనే శబ్దం స్టార్ట్ అయినప్పుడే డాక్టర్ని సంప్రదించిన అయితే దాని తగ్గ పరీక్షలు, ఆడియోమెట్రిక్ టెస్టులు ఉంటాయి కొన్ని. అవి చేసిన తర్వాత వాళ్ళకి చూస్తారన్నమాట. అవన్నీ నార్మల్గా ఉన్నాయంటే ఆ గుయ్యి అనే శబ్దంతో మీరు జీవితాంతం భరించమని కౌన్సిలింగ్ ఇస్తాం. ఎందుకంటే దానివల్ల భయం లేదు. బట్ ఓన్లీ మనం చూసుకోవాల్సిందంటే మెదడులో ఉన్న కంతులు కానీ, ఏమన్నా లోపల నరాల వీక్నెస్ కానీ ఉంటే కనుక అది దానికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ నరాల వీక్నెస్ ఉంటే కనుక వినికిడి లోపం కూడా ఉంటుంది. వాళ్ళకి మనము హీరింగ్ ఎయిడ్స్ అమర్చినట్టయితే శబ్దం కూడా తగ్గుతుందన్నమాట. బట్ 90% పీపుల్లో శబ్దం అనేది ఏ ప్రాబ్లం లేకపోయినా కానీ గుయ్యి అనే శబ్దం ఉంటుంది. సో వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇచ్చి జీవితాంతం దాంతో భరించండి, దానివల్ల నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుందట, అయ్యో నాకు ఏదో ఉందనే ఫీలింగ్ ఉంటారన్నమాట. అలాంటప్పుడు వాళ్ళకి చెప్తామన్నమాట, ఏం ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా ఉండండి, దీని గురించి మర్చిపోండి, వేరే వ్యాపకం పెట్టుకోండి అని చెప్తామన్నమాట. అది అలాగే ఇంకోటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు ఈ చెవిలో మనం స్నానం చేసేటప్పుడు కానీ, మిగతా టైంలో కానీ ఏదైనా వాటర్ వెళ్ళిపోయింది అనుకోండి చెవులకి, ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటారు. మరి ఎక్కువ శాతము మరి అవి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎందుకు వస్తాయి, ఈ నీరు లోపలికి పోవడం వల్ల జరిగే అనర్థం ఏంటి? మంచి ప్రశ్న. ఇది మెయిన్గా 90% మనుషుల్లో వాటర్ పోయినా కానీ దానికి అదే బయటకు వస్తుంది. మనకు వ్యాక్స్ అనే ప్రొటెక్షన్ మెకానిజం ఉంటుంది లోపల. మన లోపల ఉన్న చర్మము వ్యాక్స్ను ఉత్పత్తి చేస్తూ ఉంటుందన్నమాట. అంటే లోపల ఏమైనా డస్ట్ గీస్తూ ఉన్నా కానీ బయటికి పోవడానికి. ఇది ఆల్మోస్ట్ 90% వాటర్ వచ్చినా కానీ బయటికి వెళ్ళేటట్టే చేస్తుంది. కొంతమందిలో అంటే మెయిన్గా షుగర్ ఉన్న పేషెంట్లో కానీ, లేకపోతే ఎక్కువ తేమ వాతావరణం ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే నీరు అలా ఉండటం వల్ల గాల్లో ఉన్న ఫంగల్ స్పోర్స్ ఉంటాయి గాల్లో, అవి లోపల చేరటం వల్ల ఫంగస్ అనేది పెరుగుతుందన్నమాట. ఈ ఫంగస్ లోపల 2 రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి నల్లటి టైపు, ఒకటి తెల్లటి టైపు అనమాట. యాస్పర్జిల్లస్ అనేది నల్లటి ఫంగస్ అనమాట. క్యాండిడ్ అనేది తెల్లటి ఫంగస్ అనమాట. ఈ రెండింటికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఏంటంటే అది వచ్చినప్పుడు మీరు ఏమంటే చుక్కల మందు వాడటం వల్ల, అంటే బ్యాక్టీరియా సంబంధించిన చుక్కల మందు వాడితే అది ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించి దాని తగ్గట్టు క్లీన్ చేయించుకొని అప్పుడు వాడాలి. అట్లాంటివి ఉన్నప్పుడు ఒకసారి వచ్చిందంటే మీకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు స్నానం చేసేటప్పుడు దూదికి కొబ్బరి నూనె రాసి చెవులు పెట్టుకొని వాటర్ పోకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సార్, ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు చెవిలో గూలి అనేది మీరు ఇందాక మాట్లాడారు. సో ఆ చెవిలో గూలి వస్తుంది, కానీ చాలామంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ
దానికి సంబంధించి ఈ బోట్స్ మీరు ఇందాక ఇయర్ బోట్స్ అవి వాడి ఏదేదో చేస్తుంటారు, క్లీన్ చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. అంటే ఏ మోతాదులో అది పిక్ లోపలికి తీసుకుపోయి క్లీన్ చేయాలనేది వాళ్ళకు తెలియదు. అటువంటప్పుడు కర్ణబేరికి తగిలి ఏవో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి దాదాపుగా ఈ చెవి వినపడకపోయే పరిస్థితి రావచ్చు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అది ఈ అనేది మన చెవిలో సర్వసాధారణంగా ఉత్పత్తి అవుతుందండి. ఇది ఒక హెల్తీ రీజన్, అంటే ఒక హెల్త్కి సంబంధించింది అనమాట. అది నార్మల్ మెకానిజమే బాడీలో. సో మీరు దాన్ని క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నములుతున్నప్పుడు దానికి అది స్లోగా మూవ్ అవుతుంది బయటికి ఏమన్నా వస్తే బయట ఉన్న కనపడింది మీరు క్లీన్ చేసుకోవచ్చు. కానీ లోపలికి ఇరబెట్టి పెడితే అది ఎలా ఉందంటే ఒక క్లబ్ షేప్లో ఉంటుంది. అది మనం పెడితే ఇంకా వెనక్కి వెళ్ళి పడుతుంది, లోపలికి వెళ్ళిపోయి కర్ణబేరి మీద పడిపోయి మీ వినికిడి సమస్యలు రావచ్చు. ఒక్కోసారి అట్లా చేస్తూ ఉంటే అది గట్టి పడిపోయి మీకు లోపల కర్ణబేరిని చుట్టూ ఉన్న ఎముకను కూడా తినేసే పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి మీరెవరు ఓన్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, దానికి అదే క్లీన్ అవుతుంది. సో మీరు నములుతున్నప్పుడు దానికి అదే బయటకు వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా హార్డ్గా అనిపిస్తే దానికి సంబంధించిన మెత్తగా అవడానికి కొన్ని డ్రాప్స్ ఉంటాయన్నమాట. అవి ఇస్తాము. అవి ఇచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి నిపుణుల పర్యవేక్షణలో వాటి క్లీన్ చేసుకోవడం బెటర్. మీరు చేసుకుంటే మాత్రం ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. సార్ ఇంకొకటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సార్, ఈ చెవిలో రంధ్రం ఏర్పడుతుంది. అంటే అది కర్ణబేరి దగ్గర నుంచి వచ్చే రంధ్రమా, లేకపోతే ఏ విధంగా ఆ రంధ్రాలు ఏర్పడతాయి, దాని నుంచి ఎక్కువగా చెవి అంటే దాదాపు నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది పేషెంట్కి. అదిగాక చీము కూడా బయటికి వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఎంత శాతం మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉందంటారు? దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మన చెవి కర్ణబేరి అంటే ముందుగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, మన వెలుపలి చెవి మధ్య చెవి అనే 2 బాట్లు ఉంటాయి. దీనికి జంక్షన్లో ఉండేదే కర్ణబేరి. ఈ కర్ణబేరి ఏం చేస్తుందంటే బయట ఉన్న శబ్దాలని వైబ్రేట్ మోడ్లో వైబ్రేట్ చేసి లోపల 3 ఎముకలు ఉంటాయన్నమాట. ఆ 3 ఎముకలు చైన్ రూపంలో ఉండి లోపల కాక్లియాకి, ఇందాక చెప్పాను కదా, ఆ కాక్లియాకి ట్రాన్స్మిట్ చేస్తే కాక్లియా అనేది దాన్ని ఎలక్ట్రిక్ ఇంపల్స్గా బ్రెయిన్కి తీసుకెళ్తుంది అనమాట. సో ఆ పని కర్ణబేరి చేస్తుంది. ఈ కర్ణబేరికి కొన్ని సందర్భాల్లో రంధ్రం పడే అవకాశాలు ఉన్నాయన్నమాట. రంధ్రం ఎందుకు పడుతుందంటే మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, చీము గారినప్పుడు ఆ చీమంతా దాంట్లో మధ్య చెవిలో ఉండిపోయి ఆ కర్ణబేరి నుంచి పొడుచుకొని బయటకు వస్తాయి. అప్పుడు అది రంధ్రం పడిపోతుంది అనమాట. అది కొంతమందిలో ఏమవుతుందంటే రంధ్రం దానికదే క్లోజ్ అయిపోతుంది ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత. కానీ కొంతమందిలో అలానే ఉండిపోవటం వల్ల శబ్దం అనేది సరిగా ట్రాన్స్మిట్ అవ్వదు. సో వాళ్ళకి కొద్దిగా తక్కువ వినపడుతుంది నార్మల్ పీపుల్ కంటే. ప్లస్ ఈ రంధ్రం అనేది కొన్నిసార్లు మనము ఇయర్ బడ్స్ వాడటం వల్ల కానీ, లేదా చెవులో పిన్నులు పెట్టుకోవటం వల్ల కానీ, లేదా కొన్నిసార్లు కొన్ని భార్యాభర్తలు కొట్టుకున్నప్పుడు, లేదా చిన్నపిల్లలు చెవు మీద కొడితే అది రప్చర్ అవుతుందన్నమాట. దాన్ని ట్రామాటిక్ సెంట్రల్ ప్రిపరేషన్ అంటారు. అంటే ట్రామా అవటం వల్ల. అది కూడా 99% పీపుల్లో ఒక 2-3 వారాలు టైం ఇస్తే దానికి అదే క్లోజ్ అవుతుంది. బట్ ఆ టైంలో మీరు ఏమంటే డ్రాప్స్ వాడటం వల్ల నష్టం అనమాట. కాబట్టి మీరు వచ్చి ఏంటి వాళ్ళు చూపించుకుంటే మేలు. సో ఈ రంధ్రం అనేది మనము ఒకవేళ 6 నెలల నుంచి 1 year వరకు చూస్తామన్నమాట. తగ్గకపోతే ఆ రంధ్రం అట్లానే ఉంటే, ఎందుకంటే గాలి తగిలినా కానీ రేపు చల్లగాల్లో తిరిగినప్పుడు ఆ లోపలి కర్ణబేరి నుంచి ఆ గాలి వెళ్ళి మనకు చాలా నొప్పి వస్తుంది అనమాట. సో లేదా దుమ్ము వెళ్ళినా ఇబ్బందే, లేకపోతే నీళ్లు వెళ్ళినా ఇబ్బందే, లేదా స్విమ్మింగ్ కూడా చేయలేము మనం, ఎందుకంటే రంధ్రం ఉండటం వల్ల. సో మనం ఏం చేయాలంటే దానికి లేటెస్ట్ టెక్నాలజీలో మిరింగోప్లాస్టీ, టింపానోప్లాస్టీ అనే సర్జరీస్ ఉన్నాయి. మైక్రోస్కోపిక్గా చేస్తారండి. సో మీరేం ప్రాబ్లం లేదు. సో ఒకవేళ అలా ఉంటే ఒక 1 year వరకు చూసి తగ్గకపోతే మాత్రం చేస్తాము. దానికి నివారణ ఉంది. అది ఓకే. చెవిలో ప్రధానంగా చెప్పుకొచ్చే విభాగం ఏంటంటే కర్ణబేరి. సో కర్ణబేరి అంటే ఏంటి, కర్ణబేరి విధించే వివిధ ప్రక్రియలకు సంబంధించి అవి ఏ విధంగా ఈ చెవిని కాపాడుకుంటూ వస్తుంది? సో కర్ణబేరి అంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? కర్ణబేరి అంటే నేను ఇందాకే చెప్పినట్టు వెలుపలి చెవికి మధ్య జంక్షన్ లాగా ఉంటుంది. సో ఈ కర్ణబేరి ఉండటం వల్ల మనకు మిడిల్ ఇయర్లో చాలా ముఖ్యమైన ఎముకలు ఉంటాయి. అంటే మన శరీరంలో అత్యంత చిన్న ఎముకలు అనేది చెవిలోనే ఉంటాయన్నమాట. ఆ 3 ఎముకలు ఉంటాయన్నమాట. ప్లస్ ఆ చెవిలోకి ఎటువంటి ఫారిన్ బాడీస్ ఏమైనా పురుగులు ఇట్లా నీళ్లు పోయినా కానీ ఇది ప్రొటెక్షన్గా ఉంటుంది కర్ణబేరి అనేది. ప్లస్ ఈ సౌండ్ అనేది నేను చెప్పిన కదా ఇందాక ట్రాన్స్మిట్ చేస్తుంది అన్నమాట. బయట నుంచి లోపలికి ఓ వైబ్రేషన్ రూపంలో ట్రాన్స్మిట్ చేసి ఆ చెవి ఎముకల చైన్ ఉంటుంది, దాని నుంచి కాక్లియాకి ఇది ట్రాన్స్మిట్ చేస్తుందన్నమాట. కాక్లియాలో ఇవి ఎలక్ట్రిక్ ఇంపల్స్గా బ్రెయిన్కి. సో ఇది మన వినికిడిలో చాలా ముఖ్యమైన భాగం అన్నమాట. సో దీన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది సో ఇప్పుడు మనము ఈ చెవికి సంబంధించి ప్రధానమైనటువంటి విభాగానికి సంబంధించి వాటి సమస్యలు ఏ విధంగా వస్తాయి, వాటి నివారణోపాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది డాక్టర్ గారు వివరించారు చక్కగా. మరి ఇంకొక విభాగం తీసుకుంటే
ఈ విభాగానికి సంబంధించి గొంతు. ఈ గొంతుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి నివారణోపాయాలు అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం డాక్టర్గా తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ ఈ గొంతుకు సంబంధించి సమస్య ఏంటి, ఫస్ట్ ఈ మౌత్ అల్సర్స్ ఏ విధంగా వస్తాయి ఏంటి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ మౌత్ అల్సర్స్ అంటే ఏంటి? ఈ గొంతు అనగానే ఈఎన్టీలో ఇయర్, నోస్, థ్రోట్. గొంతు అంటే మెయిన్గా పెదవుల నుంచి లోపల స్వరపేటిక వరకు ఏవే భాగాలు ఉన్నాయో అవన్నీ మన ఈఎన్టీ డాక్టర్ పరిధిలోకి వస్తాయన్నమాట. అంటే పెదవులు, చిగుళ్ళు, నాలుక కింద భాగము, అంగిటి, అండ్ టాన్సిల్స్, ఆ స్వరపేటిక, ఇవన్నీ వరకు మనకు ఈఎన్టీకి సంబంధించినవి వస్తాయన్నమాట. సో మెయిన్గా ఈ ఈఎన్టీ గొంతులో నోట్లో అల్సర్స్ అంటే మెయిన్గా యాప్థస్ అల్సర్స్ అని ఉన్నాయన్నమాట. ఇవి ఎందుకు వస్తాయంటే ఇవి స్ట్రెస్ అల్సర్స్, విటమిన్ లోపం వల్ల వస్తుందన్నమాట. మెయిన్గా ఇవి సడన్గా వస్తాయన్నమాట. ఇప్పుడు సడన్గా చాలా పెయిన్ఫుల్గా ఉంటాయన్నమాట. ఈ పెదవుల వెనకాల, నాలుక మీద, సైడ్కి, వీటన్నిటి చోట చాలా పెయిన్ఫుల్గా ఉంటాయన్నమాట. అన్నం కూడా తినలేమన్నమాట. చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. సో ఇవి మెయిన్గా స్ట్రెస్ అల్సర్స్ అంటారు వీటిని. ప్లస్ విటమిన్ లోపం వల్ల, లేకపోతే కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు సడన్గా వస్తారన్నమాట. మా పిల్లవాడికి పేరెంట్స్ తీసుకొస్తారు, పెయిన్ ఉంటున్నాడు, తినలేకపోతున్నాడు అంటే. సో ఇవైతే స్ట్రెస్ అల్సర్స్. ఇవి తాత్కాలికం మాత్రమే. సో వచ్చినప్పుడు 1 వీక్ కంటే ఎక్కువ ఉండవు. వచ్చినప్పుడు ఆ 1 వీక్లో మేము కొన్ని రకాల ఆయింట్మెంట్లు, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ పెడతాము. ఆ టైంలో మీరు కొద్దిగా మసాలాలు అట్లాంటివి ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేస్తే సరిపోతుంది. పెరుగు ఇవన్నీ తినొచ్చు అనమాట. అట్లా మౌత్ అల్సర్స్ అన్నప్పుడు ఇవి మౌత్ అల్సర్స్. కొంతమందికి పెద్దవాళ్ళు గుట్కా ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారన్నమాట, సిగరెట్. వీళ్ళకి ఏమవుతుందంటే అల్సర్స్ వస్తాయి, కానీ అవి తాత్కాలికం కాదు, పర్మనెంట్గా ఉంటాయి అట్లే. లేకపోతే పళ్ళకు దగ్గరలో ఎక్కువ బీడీలు, ఈ గుట్కాలు తినటం వల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఆ అల్సర్స్ నార్మల్ అల్సా ఇవే అని ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలి. లేకపోతే అశ్రద్ధ చేస్తే అవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ ప్రధానంగా చెప్పుకొచ్చేది ఇంకోటి ఏంటంటే టాన్సిల్స్. ఈ గొంతు దగ్గరకు వచ్చేది ఈ టాన్సిల్స్ చాలా విపరీతంగా బాధపడతాయి పేషెంట్ని. సో అవి ఏ విధంగా వస్తాయి టాన్సిల్స్, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? టాన్సిల్స్ అనేవి చాలా ముఖ్యమైన భాగం అండి మన గొంతులో. ఎందుకంటే అవి మనం తినే ఆహారంలో కానీ, తీసుకునే గాల్లో కానీ బ్యాక్టీరియా, క్రిములని పట్టుకొని మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచి వాటికి తగ్గట్టు వాటికి ఫైట్ చేసేటట్టు తెల్ల రక్త కణాలకి సిగ్నల్స్ ఇస్తాయన్నమాట. సో అందుకు ఈ టాన్సిల్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ టాన్సిల్స్ అనేవి ఎంతో ముఖ్యమైనవి. ఇవి ఊరుకనే ఆపరేషన్ చేసి తీసుకునే అపోహ మాత్రం పెట్టుకోవద్దు. ఈ టాన్సిల్స్ ఉండటం వల్ల మా పిల్లోడు పెరగట్లేదని మాత్రం అపోహ పెట్టుకోవద్దు. ఈ టాన్సిల్స్ మెయిన్గా ఏంటంటే ఈ ఇమ్యూనిటీ పెంచే పనిలో ఉంటాయన్నమాట. కానీ కొన్నిసార్లు వేరే వాళ్ళ నుంచి మనకు ఇన్ఫెక్షన్స్ రావచ్చు అనమాట. లేదా వాటర్ చేంజ్ అయినా, చల్లటి వాటర్లు, ఈ మధ్య ఫ్రిడ్జ్లు వాటిలో వాటర్ తాగడం ఎక్కువ అవటం వల్ల ఈ టాన్సిల్స్కి మాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు ఇవి ఉబ్బుతాయి అన్నమాట. బాగా ఉబ్బి మనకు తినే ఆహారం తీసుకున్నప్పుడు ఇబ్బంది పడతారు. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు గురక అనే సమస్య దీనివల్లే వస్తుందన్నమాట, ఈ టాన్సిల్స్ బాగా ఉబ్బటం వల్ల. సో నేనేమంటా అంటే వీటిలో కూడా డాక్టర్ చూపించినప్పుడు వాళ్ళు చూసి టాన్సిల్స్ ఏ సైజుల్లో ఉన్నాయి బట్టి ఆ సైజుని బట్టి వాళ్ళు చూసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 సైజుల్లో ఉంటాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయితే కంపల్సరీగా మనం ఆపరేషన్ చేయించుకోవాల్సి అనమాట. ప్లస్ అది కూడా సంవత్సరానికి 2-3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఇబ్బంది పెడుతుందంటే, గొంతులో నొప్పి, తినకడానికి ఇబ్బంది ఉంటే మనం ఆ టాన్సిల్స్ తీయాలన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే మనం మందులతోనే చూడొచ్చు అనమాట. ప్లస్ పిల్లలు కొంతమంది గురకబెట్టి ఎడినాయిడ్స్ అని ఉంటాయి గొంతులో. టాన్సిల్స్ ముక్కుకి గొంతుకి జంక్షన్లో ఎడినాయిడ్స్ ఉంటాయి. ఇవి రెండు కలిసి గురక ప్లస్ నిద్రలేయటం, రాత్రిపూట నిద్ర లేసి కూర్చుంటాం అన్నమాట గాలాడక. అలాంటప్పుడు కూడా వాటిని మనము తీయాల్సి వస్తుంది అన్నమాట ఆపరేషన్ చేసి. సో అది ఈ టాన్సిల్స్కు సంబంధించినటువంటి మెయిన్ సమస్య. అలాగే ఈ నోటి వాపు లేదా నాలుక వాపు అనేది ఎందుకు వస్తాయి? సో వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? నాలుక వాపును మనం గ్లాసైటిస్ అంటామండి. మెయిన్గా పేషెంట్స్ ఎలా వస్తారంటే నాలుక వాపు అంటే తినేటప్పుడు బాగా నాలుక చాలా మంటగా ఉంటుందని వస్తుంటారు. సో ఎర్రగా అయింది, రంగు మారింది, లేకపోతే బొడిపిల్లాగా వస్తున్నాయని చెప్తుంటారు. ఇది కూడా మెయిన్గా గ్లాసైటిస్ అంటే ఈ విటమిన్స్ లోపం వల్ల కానీ దీనివల్ల వస్తుంది అన్నమాట. కొంతమందిలో లోపల నాలుక వాపు అంటే పెద్దవాళ్ళలో అయితే ఏమన్నా గడ్డల్లాగా ఉండొచ్చు. అప్పుడు మనం ఈఎన్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని పరీక్ష చేసి దాన్ని ఒత్తి అంటే నాలుకను పట్టుకొని చూస్తారన్నమాట. లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయంటే మాత్రం వెంటనే కొన్ని స్కాన్లు తీసి దాంట్లో అది వ్యాధి క్యాన్సరా లేకపోతే నార్మల్ అని నిర్ధారణ చేస్తారు. సో దీనికి ఏమంటే ఏదైనా ఏ భాగమైనా కానీ శరీరంలో దాన్ని వెంటనే అశ్రద్ధ చేయకుండా మీరు డాక్టర్ దగ్గర చూపించుకోవడం మంచిదన్నమాట. సో అలాగే ఇప్పుడు
నోరు ఎండిపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఎందుకు నోరు ఎండిపోతుంది? అంటే పొడిబారిపోతుంది. సో వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇది చాలా సర్వసాధారణంగా చెప్పే కంప్లైంట్ అండి, నోరు ఎండిపోవడం అనేది. ఫస్ట్ నోరు ఎండిపోతుందంటే పేషెంట్ని మేము ఏమడిగేది అంటే ముక్కులో గాలి బాగా ఆడుతుందా, రాత్రిపూట ఏమైనా గురక పెడుతున్నారా అడుగుతామండి. ఎందుకంటే ముక్కులో కానీ గాలి ఆడటం లేదన్నా గురక ఉన్నా కానీ రోజు రాత్రిపూట నోరు తెరుచుకుని నిద్రపోతారు పేషెంట్స్. సో అప్పుడు ఏమవుతుందంటే నోటి నుంచి గాలిపోతే ఆ డ్రైనెస్ అయిపోతుంది అన్నమాట. సో మామూలుగా సాధారణంగా ముక్కు నుంచే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ముక్కు అనేది మనకు చెక్ పోస్ట్ లాంటిది అనమాట. ఈ ముక్కు చెక్ పోస్ట్ అంటే లోపల క్రిములు, గాలి, ఇట్లా దుమ్ము, డస్ట్ అన్నిటిని పట్టుకొని తర్వాత అది లంగ్స్లోకి పంపిస్తుందన్నమాట. సో అందుకు అలాంటి చెక్ పోస్ట్ అనేది ఏమన్నా కొన్ని ముక్కులో కోసుల వల్ల కానీ బ్లాక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా నోరు తెరుచుకుంటాం. సో నోరు తెరుచుకోవటం వల్ల ఏమవుతుందంటే డ్రై అవుతుందన్నమాట. సో మనము అలా పేషెంట్ వచ్చినప్పుడు డ్రైనెస్ దీనివల్ల అని మేము దానికి తగు చికిత్స ఇచ్చి డ్రైనెస్ పోగొడతాం. మళ్ళీ ఇంకొక డ్రైనెస్ ఎందుకంటే షుగర్ పేషెంట్లో ఏమవుతుందంటే డయాబెటీస్ వల్ల లోపలంతా తేమంతా తగ్గిపోతుంది అన్నమాట, ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవటం వల్ల. సో వాళ్ళకి ఆ షుగర్ అనేది జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ దగ్గర పంపించి వాళ్ళు దాని దగ్గర చూస్తాం. కొన్ని పేషెంట్లలో సిండ్రోమ్స్ ఉంటాయి, దాన్ని జోగ్రెన్స్ సిండ్రోమ్ అంటారు. అంటే దాంట్లో మన లోపల సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, మన పలచటి చర్మం ఉంటుంది కదా నోట్లో నాలుక మీద, ఆ పలచటి చర్మంలో సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి చిన్నవి, అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట, ఎండిపోతాయి అన్నమాట. దానివల్ల పూర్తిగా సెలైవా అనేది రాదనమాట. సో అది అయితే శాశ్వతంగా ప్రాబ్లం ఉన్నట్టు వాళ్ళు కొన్ని రకాల డ్రగ్స్ అవి జనరల్ ఫిజిషియన్స్ రాసిస్తారు, తగ్గుతుందన్నమాట. సో ఈ విధంగా నాలుక పొడిబారడానికి ప్లస్ కొంతమంది అలవాట్లు ఉంటాయి, ఇవి ఏమిటివి, పాన్, గుట్కా ఇవి తినటం వల్ల కూడా లోపల అనేది చర్మం డ్యామేజ్ అయిపోయి ఈ డ్రైనెస్ అనేది ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఈ డ్రైనెస్ అనేది ప్రాబ్లం అనేది చాలా అశ్రద్ధ చేయకూడదు. దీనివల్ల నోట్లో బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందన్నమాట, దాన్ని హాల్టోసిస్ అంటారన్నమాట. సో మీరు జాగ్రత్తగా అలాంటి పేషెంట్లకి నీళ్ళు ఎక్కువ తాగమంటాము, పొద్దున అదే బ్రష్ చేసుకోమంటాము, మంచి కూరగాయలు అవి తీసుకుంటే అది తగ్గుతుందన్నమాట. ప్లస్ పళ్ళ ప్రాబ్లం ఉన్నా కానీ ఒక్కోసారి చిగుళ్ళలో ప్రాబ్లం ఉన్నా కానీ డ్రైనెస్ వస్తుంది, దానికి దంటల దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మంచిదండి. సో ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే సార్, నోటి దుర్వాసన. ఆల్మోస్ట్ ఇది ప్రతి ఒక్కరి అంటే దాదాపుగా ఒక 90% ఉందనే నేను అనుకుంటున్నాను. సో దీని నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? సో దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఇందాక చెప్పినట్టు నోటి దుర్వాసన అనేది మెయిన్గా మనకి పళ్ళ చిగుళ్ళ వలన కానీ, సరిగా హైజీని మెయింటైన్ చేయకపోవటం వల్ల కానీ, లేదా రెగ్యులర్గా కొంతమందిలో టాన్సిలైటిస్ అనేది రెగ్యులర్గా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయన్నమాట. అలాంటి వాళ్ళలో కూడా ఈ దుర్వాసన అది రెగ్యులర్ ప్రాబ్లం అన్నమాట. ప్లస్ కొంతమందిలో ఈ పాన్, గుట్కా వీళ్ళు తినే వాళ్ళలో చర్మం డ్యామేజ్ అయ్యి లోపటి పల్చర్ చర్మం కూడా దానివల్ల కూడా దుర్వాసన వస్తుందన్నమాట. సో మెయిన్గా 90% ఆఫ్ ది పేషెంట్స్లో ఈ చిగుళ్ళ ప్రాబ్లం వల్లే దుర్వాసన వస్తుందన్నమాట. సో నేనేమంటా అంటే సరైన నోటి అంటే మంచి అలవాటు, అంటే పొద్దున రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయటము, ప్లస్ కొంతమందికి నేను చెప్పినట్టు ఈ దుర్వాసన అనేది ఎందుకు వస్తుందంటే ముక్కులో సైనసైటిస్ వల్ల, సైనస్ అనేది చీమిడి అనేది గొంతులోకి పోతుందన్నమాట. ఆ పోవటం వల్ల ఏమవుతుందంటే సరిగా గాలాడక ఆ చీమిడి గొంతులో పోవటం వల్ల కూడా ఈ దుర్వాసన అనేది వస్తుంది. సో వాళ్ళకు కూడా సైనసైటిస్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే దుర్వాసన తగ్గుతుంది. ఒకవేళ చిగుళ్ళలో ప్రాబ్లం ఉంటే చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందన్నమాట. సో టాన్సిల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టాన్సిల్స్ సంబంధించిన తీసుకుంటే మనకు దుర్వాసన తగ్గుతుందన్నమాట. సో అలాగే ఈ నోటికి సంబంధించి నోటి క్యాన్సర్లు ఎక్కువగా కనపడుతుంటాయి సార్ మనకి ఇవి. ఈ నోటి క్యాన్సర్లు ఎందుకు వస్తాయి? సో దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది మనకి ఇక్కడ? ఇది నోటి క్యాన్సర్ల ప్రాబ్లం అనేది ఇప్పుడు చాలా బర్డెన్ ప్రాబ్లము. ఎందుకంటే అందరికీ సరైన అవగాహన లేక చిన్నప్పటి నుంచే స్కూళ్ళల్లో పిల్లలకి ఈ గుట్కా, పాను అలవాటు అయిపోతున్నాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే నోట్లో ఉన్న చర్మం పాడైపోయి దాని నుంచి క్యాన్సర్గా మారే అవకాశాలు అన్నమాట. కొంతమందిలో జన్యుపరంగా వస్తుంది, ఎటువంటి అలవాటు లేకపోయినా కానీ జన్యుపరంగా వంశపారపరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏదైనా క్యాన్సర్ అనేది మొదటి దశలోనే మనము చిన్న గుల్ల ఉన్నప్పుడే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలామంది తెలియక దాన్ని అలానే అశ్రద్ధ చేసి వదిలేసి ముదిరిపోయిన తర్వాత వస్తుంటారు, స్టేజ్ 4లో వస్తారన్నమాట. సో అలాంటి వాళ్ళకి మనకు చాలా క్లిష్టం, అంటే ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం. సర్వైవల్ రేట్ కూడా 3-4 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. అదే తొలి దశలోనే దాన్ని కనిపెడితే ఎటువంటి ఇబ్బంది. దానికంటే ముందు ఇవన్నీ అంటే మంచి ఆహారపు అలవాట్లు, మంచి ఇటువంటి సిగరెట్లు కానీ, ఇటువంటి ధూమపానం కానీ, గుట్కా ఇట్లాంటివి తీసుకోకుండా ఉంటే ముందుగానే మనం నివారించవచ్చు. సో ఆ విధంగా ఏదైనా క్యాన్సర్ అయితే మాత్రం ఇది పెదవులకు రావచ్చు,
నోట్లో నాలుకకు రావచ్చు, లేకపోతే టాన్సిల్స్కు, ఈ అన్ని భాగాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించినట్టయితే అది పెద్దది కాకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు మనకు చిగుళ్ళు ఉన్నాయి. ఆ చిగుళ్ళు పుప్పిపండు లేకపోయినా కూడా వాపు అని వస్తుంది, తర్వాత నొప్పులు అని వస్తాయి. సో ఈ నొప్పుల వల్ల దేనికి సంకేతం అవుతుంది అంటే దీనివల్ల కూడా గుండె ప్రాబ్లం ఉంటే కూడా ఇక్కడ మన దవడ కింద కూడా ఒక వాపు వస్తుంది, నొప్పి వస్తుంది అని చెప్పేసి బయట మాట్లాడుకుంటుంటారు. సో ఇందులో ఎంత మాత్రం నిజం ఉందంటారు? గుండె ప్రాబ్లం వల్ల చిగుళ్ళు నొప్పులు అవి ఏం రావండి. బట్ ఈ చిగుళ్ళకు టాన్సిల్స్కి రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్, కొన్ని బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తే అది మాత్రం మనకు గుండెకు ఎఫెక్ట్ కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్లు ఉంటాయండి. దానివల్ల ఏమవుతుందంటే గుండె గోడలకి ఇన్ఫెక్షన్లు అనేవి తాకే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్లు కానీ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ కానీ అశ్రద్ధ చేయకూడదు అన్నమాట మనం అట్లా. సో ఇది అంటే దాదాపుగా రెండవ విభాగానికి సంబంధించి నోటికి సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తాయి, సో వాటి నివారణ ఉపాయాలు ఏ విధంగా ఉన్నాయనేది డాక్టర్ గారు చాలా సవివరంగా వివరించారు. దీనికి సంబంధించి ఇంకొక విభాగం తీసుకుంటే అంటే ప్రధానమైనటువంటి ఇంకొక విభాగం, మూడవ విభాగాన్ని తీసుకుంటే ముక్కు. సో ఈ ముక్కుకు సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఫస్ట్ ఈ ముక్కుకు సంబంధించి సైనసైటిస్ అనే లక్షణం, ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య. దాదాపుగా 100 మందిలో కనీసం అంటే ఒక 10-15 మంది 20% వరకు ఇది ప్రధానమైనటువంటి సమస్యగా మనం గుర్తించవచ్చు. సో ఈ సైనసైటిస్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ సైనసైటిస్ అంటే మెయిన్గా మనకు ముఖం మీద ముక్కు అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈ ముక్కు అనేది మన శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ముక్కులో శ్వాస తీసుకునేటప్పుడు మనకు మెయిన్గా చెప్పాను కదా ఇందాక, చెక్ పోస్ట్ లాగా పనిచేస్తుందని. లోపల గాలి వెళ్ళినప్పుడు లోపల ఒక లేయర్ లాగా వాటర్ టైప్ లేయర్ ఉంటుంది. ఆ వాటర్ ఏం చేస్తుందంటే క్రిములను పట్టుకోవడం, డస్ట్ని పట్టుకొని మళ్ళీ చీమిడి రూపంలో బయటికి నెట్టేస్తుంది అన్నమాట. సో మరియు గాలి చల్లగా ఉన్న కొద్దిగా వెచ్చగా చేయడం, లేకపోతే వెచ్చగా ఉన్న గాలిని కొద్దిగా లైట్గా చల్లగా చేయటము, అలా చేసి లంగ్స్లోకి చాలా ఇంపార్టెంట్ పని చేస్తుందన్నమాట. దీనికి ఈ ముక్కుకి సైనస్లని ఉంటాయన్నమాట. వీటినే పారానెసల్ సైనస్లు అంటారు. ఎందుకంటే ముక్కుకి ఇటుపక్క పైన ఉంటాయన్నమాట. అవి ఫ్రాంటల్, మ్యాక్సిలరీ, స్పినాయిడ్, ఇథ్మాయిడ్ సైనస్లు ఉంటాయన్నమాట. ఇవేంటంటే వీటిలో కూడా ఈ తడి ఉంటుందన్నమాట. ఈ తడి వల్ల ఏమవుతుందంటే ఇవి మన తలకి చాలా లైట్ వెయిట్ తెప్పిస్తాయన్నమాట లోపల గాలి ఉండటం వల్ల. సో కొన్నిసార్లు ఈ జలుబు, ఈ ఎలర్జీ ప్రాబ్లం వల్ల లోపల అనేది ఈ ముక్కులో గాలి గదుల్లో వెంటిలేషన్ సరిగా అవ్వకపోవటం వల్ల లోపల అనేది చీమిడి అనేది ఇరుక్కుంటుందన్నమాట. ఆ చీమిడి అనేది లోపలంతా ఇరుక్కుపోవటం, బయటికి రాలేక సైనస్ ప్రాబ్లం అనేది వచ్చి పేషెంట్లు హెడ్ఏక్ అని కంప్లైంట్ చేస్తారు. మెయిన్గా హెడ్ఏక్ అనేది ఈ సైనస్ ప్రాబ్లం వల్ల ఒక 50% పీపుల్లో ఉంటుందన్నమాట. కొన్ని హెడ్ఏక్లు మాత్రం మైగ్రేన్ వల్ల అది మనం నరాల డాక్టర్ వరకు పంపిస్తామన్నమాట. సైనస్ వరకు అయితే మనము హెడ్ఏక్ వచ్చినప్పుడు ఈఎన్టీ డాక్టర్ కానీ చూసినట్టయితే వాళ్ళు ఎక్స్రే సైనస్లు కానీ ముక్కులో ఎండోస్కోపీ చేసి వ్యాధి నిర్ధారిస్తారనమాట. ఈ మెయిన్గా ఈ సైనసైటిస్ అనే ప్రాబ్లం వల్ల పేషెంట్కి ఏం కంప్లైంట్ ఉందంటే ముక్కులో గాలాడకపోవటము, రెగ్యులర్గా ముక్కులో నుంచి నీరు కారటము, ముక్కులో నుంచి గొంతులోకి చీమిడి రావడము, ప్లస్ ముఖం మీద ఈ కణతల మీద వీటి మీద నొప్పి ఎక్కువ ఉండడము, ప్లస్ మనం ప్రెస్ చేస్తే కూడా పేషెంట్కి బాగా పెయిన్ ఉంటుందన్నమాట. ప్లస్ దాంతోపాటు ఈ చీమిడి వల్ల ఇన్ఫెక్షన్ వల్ల జ్వరము, తలనొప్పి అనేవి ఉంటాయన్నమాట. సో ఇవి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించినట్టయితే లోపల ఎండోస్కోపీ మరియు కొన్ని ఎక్స్రే కానీ అవసరమైతే సిటీ స్కాన్ తీసి ఈ సైనసైటిస్ అనే ప్రాబ్లమ్ని నిర్ధారణ చేస్తారన్నమాట. సైనసైటిస్ 90% వరకు మందులతోనే క్యూర్ అవుతుందన్నమాట. ప్లస్ మందులతో క్యూర్ అయ్యి కొన్ని స్ప్రేలు పెడతారు ముక్కులోకి. సో అప్పటికి తగ్గకపోతే మళ్ళీ ఒకసారి ఎక్స్రేలు ఎండోస్కోపీ చేసి తగ్గకపోతే ఆ సైనస్లో ఉన్న చీమిడి తీయడానికి మనము ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనేది చేస్తామన్నమాట. దానివల్ల లోపల ఉన్న చీమిడి అంతా క్లియర్ చేసేసి వెంటిలేషన్ పాత్రని మళ్ళీ పెంపొందిస్తారు. దానివల్ల పేషెంట్కి మళ్ళీ బాగా రిలీఫ్ ఉంటుంది. ఈ డయాబెటిక్ పేషెంట్లో ఏమవుతుందంటే ఇలానే అశ్రద్ధ చేస్తే సైనస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. మనం ఆల్రెడీ విన్నాం ఇంతకుముందు కరోనా టైంలో బ్లాక్ ఫంగస్ అనేది. దానికంటే ఇంకా తక్కువ మోతాదులో ఉన్న ఫంగస్ కూడా ఎఫెక్ట్ అవుతాయన్నమాట. దానివల్ల అవి చాలా డేంజరస్ టైప్ ఉంటాయి. ఏంటంటే అవి ఎముకను తినేస్తాయి. ఎముకను తినడం వల్ల కండ్లకి ఎఫెక్ట్ అవ్వడము, పైన బ్రెయిన్కి ఎఫెక్ట్ అవ్వడం ఉంటాయన్నమాట. ఎందుకంటే సైనస్లు పక్కనే ఉంటాయి, బ్రెయిన్, కళ్ళు ఇవన్నీ. సో ఇవన్నీ చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు. సో మీరు అశ్రద్ధ చేయకుండా ఇలా ఏ లక్షణాలు ఉన్నా కానీ, నేను చెప్పిన సైనస్ లక్షణాలు ఉన్నా కానీ వెంటనే డాక్టర్ని సంప్రదించాలని కోరుతున్నాను.
అలాగే సార్ ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ ముక్కులో ఈ కండరాలు పెరిగేది ఉంటుంది ఎక్కువగా. దాదాపుగా ఈ కండరాలు పెరగడం వల్ల కూడా శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు పేషెంట్స్. సో ఆ కండరాలు ఎందుకు పెరుగుతాయి? సో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మన ముక్కును తీసుకున్నట్టయితే మధ్యలో చెవి తమ్మె మధ్య సెప్టమ్ అంటారు దాన్ని, చెవి తమ్మె సెంటర్లో ఉంటుంది. దానికి ఇరువైపులా టర్బినేట్స్ అంటే అవే కోసులు. మామూలుగా కోసులు అంటే అది సాధారణ భాగాలే మన శరీరంలో. అవి కోసులు అనేవి కింది కోసులు, మధ్య కోసులు, పై కోసులు అని 3 రకాలుగా ఉంటాయి. కానీ మనకు కింది కోసుల వల్లే ఎక్కువ శ్వాస ప్రాబ్లం అనేది వస్తుంది. అది ఎప్పుడు తరచుగా ఎలర్జీ ఉన్న పేషెంట్లలో, రెగ్యులర్గా ఈ జలుబు పట్టే పేషెంట్లు ఏమవుతుందంటే అవి ఉబ్బుతాయి అన్నమాట. అవి కొద్ది ఉబ్బటం వల్ల మనకు గాలాడదన్నమాట. కానీ ఆ కోసులు అనేవి అందరికీ సాధారణంగా అందరికీ ఉండే పాటలే. కొంతమందిలో ఈ జలుబు వల్ల, రెగ్యులర్గా జలుబు పట్టడం వల్ల అవి ఏమైనా లావు పెరిగితే కనుక మనం లేజర్ సర్జరీల ద్వారా కొద్దిగా వాటిని సైజ్ తగ్గిస్తాం, వాటిని పూర్తిగా తీయమన్నమాట. ఎందుకంటే అవి చెప్పే కదా, అవి వెంటిలేషన్కి చాలా ఇంపార్టెంట్. ఈ చల్లగాలిని వేడి చేయడం, వేడి గాలిని చల్ల చేయడం, ఆ పనిలో ఉంటాయన్నమాట కోసులు అనేవి. సో వాటిని పూర్తిగా తీయము, కొంతవరకు గాలి వచ్చేటట్టు తీస్తాం. మధ్యలో మధ్యముకు ఉంటుంది కదా, అది కూడా సెప్టమ్ అంటారు. దానిలో డీవియేషన్ వస్తుందన్నమాట. దాన్నే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటారు. అంటే వంపు సి షేప్లో కానీ ఇట్లా వి షేప్లో కానీ వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా అందరికీ ఆపరేషన్ అవసరం ఉండదు. ఎవరికైతే మాకు గాలాడడం బాగా ఇబ్బంది ఉంది, డిస్టర్బెన్స్ ఉంది, మేము రాత్రి నిద్ర లేసి కూర్చుంటున్నాము అన్నప్పుడే మనం వాటిని అడ్రస్ చేస్తామన్నమాట. అవి స్ట్రైట్ చేసి ఆ లోపల పైన ఏమి కుట్లుండవు, అంతా లోపల ఎండోస్కోపీకే చేస్తామన్నమాట. సో వాళ్ళకి మంచిగా నివారణ. ప్లస్ పేషెంట్లో అపోహలు ఉన్నాయన్నమాట. ఒకసారి చేస్తే ఆపరేషన్ మళ్ళీ మళ్ళీ వస్తాయి అనే అపోహ ఉంటుంది. అటువంటి అపోహ అయితే పెట్టుకోవద్దండి. ఎందుకంటే వన్స్ వాటిని సెప్టమ్ని కరెక్ట్ చేశామంటే మనకు మళ్ళీ పెరిగే అవకాశాలు అయితే ఏముండవు. కోసులు అయితే కొద్దిగా ఉబ్బే అవకాశాలు ఉన్నాయి, కానీ అవి మళ్ళీ అడ్డపడే అవకాశాలు అయితే లేవు. అలాగే సార్ ఇంకోటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ముక్కు పొడిబారడం కూడా దీంట్లో కూడా ఉంటుంది. అది ముక్కు పొడిబారడము అనేది. సో ఎందుకు ముక్కు పొడిబారడం అనేది వస్తుంది అంటారు? ముక్కు పొడిబారడం అనేది మెయిన్గా మనం ఉన్న వాతావరణాన్ని బట్టి ఉంటుందన్నమాట. మన వాతావరణం వేడి వాతావరణంలో ఉంటే కూడా ఈ పొడిబారడం అనేది ఎక్కువ జరుగుతుంది. ప్లస్ కొంతమందిలో అట్రోఫిక్ రైనైటిస్ అనే ఒక జబ్బు ఉందన్నమాట. అది మన శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, అంటే తారతమ్యాలు తేడాలు వచ్చి హార్మోన్ వల్ల ముక్కంతా సరిగా లోపల ఉన్న గ్లాండ్స్, లోపల మ్యూకస్ గ్లాండ్స్ ఉంటాయన్నమాట, అవి పాడైపోవటం వల్ల వాళ్ళకి సరిగా నీరు అనేది ఊరదు లోపల చెవులో, అది ముక్కులో. సో దానివల్ల అది పొడిబారిపోయి లోపల పచ్చటి క్రస్ట్ ఫామ్ అవుతుండే అన్నమాట. ఆ క్రస్ట్ ఫామ్ అవటం వల్ల వాళ్ళకు గాలి తీసుకున్నా కానీ ముక్కులో నుంచి గాలి ఆడటం లేదనే ఫీలింగ్లో ఉంటారన్నమాట. సో అది దాన్ని అట్రోఫిక్ రైనైటిస్ అంటారు. దానికి సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్లు మన దగ్గర, అంటే ఈ సెలైన్ వాష్లు, ఉప్పు నీళ్ళ టైప్ వాష్లు, అవన్నీ కొంతకాలం రెగ్యులర్గా చేసుకుంటూ పోతే దాని నుంచి మనం నివారించవచ్చు అన్నమాట. సో అలాగే సార్ ఇప్పుడు ఈ ముక్కు పొడిబారడం అనేది దాదాపుగా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వయసు వల్ల ఉన్న వాళ్ళకి ఇది తగులుతుందంటారు? అంటే అన్ని ఏజ్ వాళ్ళకి వస్తుందంటారా? లేదండి, మెయిన్గా ఈ ముక్కు పొడిబారడం అనేది 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఉంటుందన్నమాట. ఏజ్ పెరిగే కొద్ది 60 సంవత్సరాల వాళ్ళకైతే మేబీ ఏమన్నా ఈ షుగర్ ఉన్నా కానీ రావచ్చు. బట్ మెయిన్గా 40 ఎబోవ్ అయితే ఈ అట్రోఫిక్ రైనైటిస్ అనే సమస్య వల్లే ఈ పొడిబారడం ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది సమస్య ఎక్కువ ఉండదండి. తర్వాత ఇందాక మనము ఈ ముక్కులో కండరాలు పెరగడము ఇది దాదాపుగా చిన్నపిల్లల ఏజ్లో కూడా ఇది కనపడుతుంది అంటారా? లేకపోతే ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకు, తర్వాత ముసలి వాళ్ళకు, ఇలా అంటే ఏ ఏజ్లో ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఈ ముక్కులో కండరాల పెరగడం అనేది అన్ని ఏజ్ల్లో ఉంటుందండి. చిన్నపిల్లల్లో కూడా ఇది ఉంటుంది. బట్ చిన్నపిల్లల్లో మెయిన్గా ఏంటంటే ముక్కుకి గొంతుకి మధ్య ఎడినోయిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ఎడినోయిడ్స్ అనేవి కొంతమందిలో బాగా పెరిగిపోయి ముక్కు నుంచి గొంతులోకి గాలిపోకుండా అడ్డుపడతాయి అన్నమాట. మెయిన్గా అవి ఈ కండరాలు అనేవి చిన్నపిల్లల్లో కూడా ఉంటాయి. బట్ చిన్నపిల్లలు అప్ టు 12 years వరకు మనము ఈ కండరాల ఆపరేషన్ అనేది చేయమన్నమాట. మందులు డ్రాప్స్తోనే మనం చూస్తామన్నమాట. ఎడినోయిడ్స్ ఏమి ఉన్నాయా లేవా చూసుకొని, ఎడినోయిడ్స్ అయితే మనము ఫ్రమ్ ఏజ్ 55 years నుంచే మనము ఎడినోయిడ్స్ ఏమైనా ఉంటే కనుక అవి తీసేస్తామంట. ఎందుకంటే దానివల్ల గ్రోత్ తగ్గుతుంది. ఈ జలుబు అనేవి రికరెంట్గా వస్తుందన్నమాట. అంటే సారికి జలుబు వస్తుంది. సో దానివల్ల ఎడినోయిడ్స్ వల్ల ముక్కుకి చెవికి కనెక్షన్ ఉంటుందన్నమాట. ఒక ఈస్టర్న్ ట్యూబ్ గొట్టం అది అడ్డపట్టడం వల్ల చెవులు వినపడకూడదు అనమాట. సో అట్టేటప్పుడు ఎడినోయిడ్స్ ఇస్తాం. కోసులు అనేవి చిన్నప్పటి నుంచి ఉంటాయి, కానీ బట్ ఒక 15 years దాటిన తర్వాత మనం కోసుల్ని ఆపరేట్ చేయడం బెటర్ అండి. తర్వాత ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సార్ ఈ ముక్కులో రక్తం కారడం. సో అది ఎటువంటి సమయంలో ఈ ముక్కులో రక్తం కారుతుంది? సో అది వెరీ డేంజరస్సా లేకపోతే ఏంటి అనేది కూడా మీరు చెప్పాలి. చాలా ముఖ్యమైన ప్రశ్న అండి ఇది. అది అందరికీ ఉండే ప్రాబ్లమే. అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ముక్కులో రక్తం కారడం అనేది సమస్య ఉంటూనే ఉంటుంది. చిన్నపిల్లల్లో అయితే మెయిన్గా
చిన్న పిల్లలు ఈ ముక్కులో ఏళ్ళు పెట్టుకోవటం వల్ల ఇది వస్తుందన్నమాట. లేదా ఒక్కోసారి ఆడుకుంటూ ఏమైనా పెట్టుకోవటం వల్ల ముక్కులో రక్తం వస్తుందన్నమాట. ఈ ముక్కులో ఏమవుతుందంటే చిన్నపిల్లల్లోనే ముక్కు సెప్టమ్ అనే పార్ట్ ఉంటుంది. ఆ ముందు భాగంలో లిటిల్స్ ఏరియా అని ఒక 5 రక్తనాళాలు పైన పల్చటి చర్మం కిందే ఉంటాయన్నమాట. సో జస్ట్ చిన్న ఈ గోర్లు పెంచుకొని పిల్లలు ఇట్లా పెట్టుకున్నా కానీ రక్తం గారే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అప్పుడు మనము దానికి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే దానికి సంబంధించినవి మనము చూసి దానికి తగ్గట్టు డ్రాప్స్ అవి ఇస్తామన్నమాట. కొన్ని 1% 2% మాత్రం కొన్ని రకాల గడ్డలు ఉండొచ్చు ముక్కులో. ఆ గడ్డల వల్ల కూడా మనకు రక్తం గారే అవకాశం. అవి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకుంటే మీకు ఏమున్నాయో చూసి చెప్తారు. సో 99% అయితే నార్మల్, ఏం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అదే పెద్దవాళ్ళలో రక్తం గారుతుంది అంటే మనము మెయిన్గా బీపీ ఒకటి చూసుకోవాలన్నమాట. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళల్లో, పెద్దవాళ్ళల్లో ఈ రక్తం సడన్గా వస్తుందన్నమాట, విపరీతమైన రక్తం వస్తుందన్నమాట. సో వెంటనే డాక్టర్ని సంప్రదించినట్టయితే లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా బీపీ వల్ల అని చెక్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. బట్ ఇదైతే మాత్రం అశ్రద్ధ చేయకూడదు రక్తం కారుతుందంటే. ప్లస్ ఏమంటే కొన్నిసార్లు పెద్దవాళ్ళలో అయితే క్యాన్సర్లు ఇట్లాంటివి కూడా ఉండొచ్చు. దానివల్ల కూడా రక్తం కారుతుందన్నమాట. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ షుగర్ ఉన్న పేషెంట్లలో ముక్కులో ఈగలు పోతుంటాయి అన్నమాట. ఈగలు పోయి గుడ్లు పెట్టడం వల్ల మియాసిస్ అని కొన్ని పురుగులు ఫామ్ అయ్యి లోపల తొలుస్తుంటాయి లోపల, దానివల్ల కూడా రక్తం వస్తుంది. సో ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వస్తే కరెక్ట్గా చెక్ చేసి ఏం ప్రాబ్లం అని చూసి చెప్తారన్నమాట. సో కొంతమందిలో ఏమవుతుందంటే ఈ గుండె జబ్బులు ఉన్న పేషెంట్లలో కొన్ని రకాల ట్యాబ్లెట్లు వాడటం వల్ల కూడా సడన్గా ముక్కులోంచి రక్తం వస్తుందన్నమాట. సో మనం చూసి అవసరమైనప్పుడు ట్యాబ్లెట్ కొన్ని రోజులు ఆపి మళ్ళీ స్టార్ట్ చేయమంటాం అన్నమాట. అది అలాగే సార్, ఈ ముక్కులో రక్తము మామూలుగా ఈ ఎండకు వెళ్ళిన తర్వాత కూడా చాలామందిలో పడిపోయేసి ఈ ముక్కులో రక్తం గారడము, ఈ వడదెబ్బ తగిలింది, ఎండ దెబ్బ తగిలింది అని చెప్పేసి మాట్లాడతారు. అది నిజమంటారా? అది అయితే ఇప్పుడు పేషెంట్లు వస్తుంటారు, ఇదే కంప్లైంట్ చెప్తారు. కానీ మేము చూస్తుంటాం, మేము ఎండోస్కోపిక్ పరీక్షలు చేసి చూస్తాము, లోపల ఎటువంటి గడ్డలు కానీ ఏమి ఉండవు. బట్ ఏంటంటే ఆ ముందు భాగంలో ఉండే చర్మం కింద ఉన్న రక్తనాళాలు కొన్నిసార్లు ఏమో తెలియకుండానే ముక్కును జస్ట్ చేతితో అట్లా అనుకుంటారు అన్నమాట, తెలియక వల్ల. అయితే కొన్నిసార్లు గట్టిగా చీదటం వల్ల అవి చిట్లుతాయి అనమాట. అంతేగాని ఎండ వల్ల వీటి వల్ల అయితే ఏం కాదండి. తర్వాత ఇంకోటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే కారుతున్న ముక్కు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటి? ముక్కులో కారుతుంది అంటే అది జలుబు వల్ల కానీ కావచ్చు, లేదా కొన్నిసార్లు ముక్కుకి బ్రెయిన్కి మధ్యలో కొన్ని బోన్ అనేది బాగా పలచబడిపోయి డిఫెక్ట్ వస్తుందన్నమాట. దానివల్ల నీరులా కారుతుందన్నమాట. మెయిన్గా జలుబు వల్ల వచ్చిన కారడైతే జిగటగా ఉంటుందన్నమాట. అదే బ్రెయిన్ నుంచి వచ్చే నీరు కారడం అంటే చాలా పలచగా నీరులాగా ఉంటుందన్నమాట. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే మళ్ళీ బ్రెయిన్ నుంచి వచ్చేదైతే మన తల ఉంచితే కనుక స్లోగా బొట్లుగా కారుతుంది అనమాట. అదే ముక్కు జలుబు నుంచి వచ్చిందైతే మనకు ఎప్పుడంటే అప్పుడు ఏ పొజిషన్లో ఉన్నా కానీ గొంతులో పోవడం కానీ ఏ పొజిషన్లో ఉన్నా స్టార్ట్ ఉంది. ప్లస్ అది మందులతో వెంటనే తగ్గుతుంది. జలుబు వల్ల వచ్చే నీరు కారడం అయితే వెంటనే తగ్గుతుంది. అదే మన బ్రెయిన్ నుంచి వచ్చేదైతే మాత్రం అది మందులు వేసుకున్నా కరగదనమాట. దానికి కంపల్సరీగా మనం ఆపరేషన్కి పోవాల్సి వస్తుంది అనమాట. ప్లస్ మనం ఏమన్నా గట్టిగా దగ్గినా కానీ ముక్కినా కానీ ఇది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే ముక్కు జలుబు వల్ల వచ్చే నీరైతే కంటిన్యూస్గా కొద్ది కారుతూ ఉంటుంది. ఇట్లా ముక్కినప్పుడు ఎక్కువ కాదనమాట అది. సో అది బ్రెయిన్ నుంచి వచ్చే వాటర్ అయితే మాత్రం చాలా డేంజర్ అండి. వెంటనే డాక్టర్ సంప్రదించుకొని నరాల డాక్టరు ఈఎన్టీ డాక్టర్ కలిసి దానికి కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి చేస్తారనమాట. అలాగే ఇంకో ప్రధానమైనటువంటి సమస్య ఈ ముక్కు విభాగంలో ఏంటంటే సార్, ఈ ముక్కు దూలం కొంతమందికి సొట్టగా ఉంటుంది, అంటే క్రాస్గా వెళ్ళిపోయి ఉంటుంది. సో దానివల్ల శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో దానికి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి దానికి? ఈ ముక్కు దూలం వంకర అనేది 80% పీపుల్లో ఉంటుందండి. ఆ 80% పీపుల్లో కూడా ఒక 20-30% వాళ్ళకే ఈ ఆపరేషన్ అనేది అవసరం ఉంటుంది. ఎవరికైతే పేషెంట్ చాలామందికి మనం చూస్తుంటాం ముక్కు దూలం వంకర అనేది ఉంటుంది, నార్మలే అది. ఎవరికైతే ఈ జలుబు, ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే రెగ్యులర్గా వాళ్ళకి ముక్కు గాలి శ్వాస ఆడటం లేదు అంటే మనము ఆ ముక్కు దూలం వంకరని సరి చేయాల్సి వస్తుంది అనమాట. ప్లస్ ఈ సరి చేసేటప్పుడు కొంతమందికి ముక్కు పై భాగం కూడా కొద్దిగా సొట్టబోతుంది అనమాట. అంటే డిఫరెంట్గా కనపడదు, మంచిగా ఉండదు. సో రైనోప్లాస్టీ అనే ఆపరేషన్ ద్వారా పైనది ప్లస్ సెప్టోప్లాస్టీ అనేది లోపల ముక్కు వంకర, లోపల దూలం వంకర అనేది సెట్ చేసి వాళ్ళకు కావాల్సినట్టు గాలాడడానికి దోహదపడుతుంది అనమాట. ఇది ప్రధానమైనటువంటి సమస్యలు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కు మీరు కేటాయించినందుకు మా ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఇది ఈ ఈఎన్టీ సమస్యలకు సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా వస్తాయి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కృష్ణ చైతన్య గారు చాలా చక్కగా వివరించారు. మరొక సమస్యతో మీ ముందుంటాను.